దుష్ప్రసంగము. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమం కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞతను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటంతో ప్రసంగించును. నీ అంతరాత్మను, నీ పలుకులను అంతరాత్మను తెలియని అజ్ఞాని కాను. నా గురుదేవుడు సోదరమని, కుంతిదేవు మూలంగా మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనంతో సమస్త సత్కారంతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటువి. పగదరుకుడు గుర్తులు నిన్ను భగవానిగా ప్రవర్తించినవి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆశ్రమం చేసిన ఆచారం కాదు కనుక నిన్ను ఉచిత రీతిని గౌరవించదని. రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతులను గ్రహింపక ఇంత ప్రధానంగా ప్రవర్తించినవి. ఇప్పుడు నేను సంధిపడి నుంచి సౌజన్యంతో దారిలకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక నీవు ఒంటిగా వర్ణించిన వారి బలపరక్రమకు బెదరిచ్చినట్ల దూతకృత్యం నిర్వహింపక పాతకృత్యం కరంగండితివి. మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధం తెంచుటకు తెగించితివి. 5 ఏళ్లైన ఈయన పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి. కృష్ణ, నీవు కోరిన కోరిక సరైనచో నిజమైనచో నేను ఈడికి ఈ సువిశాల మహాసామ్రాజ్యం 5 ఏళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతంతో కలిపి ఇంకొకటి ఇచ్చిన చాలంటివి. నావి కానివి, నాకు లేనివి, నేను ఇతరులకు దానం ఇచ్చినవి ఆ నగరం నేను వారికి ఎట్లు కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధ్య పొసుగు మార్గమా? ఇదిగాక నా పినతండ్రి కుమారులకు భాగం ఇవ్వమంటివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అసురి దేవతల? కృష్ణ, శతశృంగ పర్వతులు పుట్టిన కౌంతేయులకు భాగం ఇచ్చి శృంగభంగ మందుడుకు నేనంత వెరివాడిని అనుకుంటివా?